పరిశుద్ధము పరిశుద్ధము ప్రేమ గొప్ప తండ్రి, నీ ఘనమైన నామానికి వేలాది స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటాను. మరి యొక్క ఆదివారం దినమున నీ యొక్క ప్రియమైన బిడ్డలు కలుసుకొని నిన్ను ఆరాధించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను పూజించుటకు, నీ నామాన్ని పైకి లేవనెత్తుటకు మేమందరం ఇక్కడ నీ యొక్క అసకృత్యమైన ఆలయంలో ఉన్నాము. సేవట దేవా, ఇటువంటి అవకాశాన్ని మేము మాకు ఇచ్చినందుకు వేలాది స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవా ఎంతోమంది ఈ యొక్క అవకాశాన్ని వినియోగించలేక ఉన్నారు తండ్రి. అదేవిధంగా మాకు ఇటువంటి చక్కని భాగ్యాన్ని అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీ వందనము స్తోత్రం చెల్లించుకుంటూ, దేవా నీ పిల్లకు నీ యొక్క వాక్యం వివరిస్తుండగా నీ కృపను నాపై ఉంచమని, నీ యొక్క పరిశుద్ధాత్మ నాపై కుమ్మరించుకుని, అదేవిధంగా నీ బిడ్డలు వినటకు ఆసక్తి కలిగినకు సహాయం చేసేయండి. యేసుక్రీస్తు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని ప్రేమను బిడ్డారా, మరి ఈరోజు చదివిన వాక్య భాగంలో మరి ఎన్నో వచనాలు మనం చూసుకున్నాం. అదేవిధంగా ఎన్నో భాగాలను మనం ఇక్కడ చూసుకున్నాం. ఒకసారి ఆ యొక్క కీర్తన మోసే చదువుకున్నాం. ఎన్నో 112 కీర్తన చూసుకొని కొన్ని వాక్యాలను నేను చూసుకుంటాను. 110 అధ్యాయంలో యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు. ఆయన యొక్క ఆజ్ఞను బట్టి, ఆయన యొక్క క్రియలను బట్టి, ఆయన యొక్క సంకల్పాన్ని బట్టి, ఆయన యొక్క ప్రతి విషయంలో కూడా ఆయన కనపరిచేవాడు, ఆయనను స్తుతించేవాడు, ఆయనను ఈ లోకంలో కొనియాడబడేవాడు, విశ్వాసులు అనేవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో ఉన్నాం దేవుని గణపరచడానికి, దేవుని మహిమను ఈ లోకంలో చాటి చెప్పడానికి, కారణ జన్ములుగా ఈ లోకానికి విచ్చేసి యేసుక్రీస్తు ఎలాగైతే తన దేవుని యొక్క చిత్తాన్ని, సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడో, అదేవిధంగా మనం కూడా ఈ లోకానికి విచ్చేసాం. కానీ మనము ఈ లోక మాయలో పడిపోయి మన సొంత కార్యమే మనం చూసుకుంటూ దేవుని కార్యములను చూడక, మరి మన స్థితిగతులను బట్టి, మన పరిస్థితులను బట్టి దేవుణ్ణి మర్చిపోయి, లేక దేవుని ఆలోచన ఉండకుండా లోకమనే ఆలోచన ఉంటూ వెళ్తున్నాం. కాబట్టి దేవుని ప్రేమ దానివల్ల మనకు దీవెనలు మనకు రావడం లేదు. ప్రతిదినము ఆదివారము ఆరాధనలో మనము పాల్గొనడం లేదు. సమయం అంతా వ్యర్థముగా చేస్తున్నాం మనం. కాబట్టి ఆ వచనాలు మనం మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. వారి సంతతి వారు దేవుని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుతురు. ఒకసారి ఆ వాక్యాలను మనం గమనించినట్లయితే ఎలా దీవించబడతామో, ఎలాగా ఆశీర్వదింపబడతామో, ఎలాగ దేవుని దృష్టిలో మనం ఉంటామో ఆ వచనం మనకు ఇక్కడ అనిపిస్తున్నది దేవుని బిడ్డల. కాబట్టి మనము మన కుటుంబాలు
ఎలా దీవింపబడుతున్నాయా లేవా? దేవుని సువార్తను ప్రకటించే విషయంలో మనం ఉంటున్నామా లేదా ఒకసారి గమనించుకోవాలి. ప్రతి ఆదివారము మందిరానికి వస్తున్నాం, ప్రతి ఆదివారం మనము మందిరంలో ఉంటున్నాం. కానీ దేవునికి ఇష్టానుసారంగా, దేవునికి అనుకూలంగా మనము జీవించటం లేదని నేను అంటున్నాను. నామకార్థ క్రైస్తవులుగానే జీవిస్తాం మనం. నామకార్థ అంటే లోకానికి కాక యేసుక్రీస్తుకు సాక్షిగా, లోకానికి సాక్షిగా మనము నిలబడటం లేదు. కానీ ఒక విషయంలో నేను మాట్లాడతాను. దేవుడు మన విషయంలో ఏమి కోరుకుంటున్నాడో, దేవుడు మన విషయంలో ఏమి ఆలోచిస్తున్నాడో, దేవుడు మన విషయంలో నా ప్రియమైన పిల్లలు ఏ విధంగా ఉండాలని అనుకుంటున్నానో ఒక మాట గమనించి, ఒక మాట దేవుని పరిశుద్ధ లేఖనంలో ఆ వాక్యాన్ని నేను మీకు వివరంగా ఇచ్చేసి తర్వాత సెలవు తీసుకుంటాను. ఒక మాట చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి. కాబట్టి దేవుని ప్రేమికులు ఏమంటే ప్రతి విషయంలో కూడా ప్రేమ కలిగి నడుచుకోమంటున్నాడు. ఎందుకంటే అతడు మన మీద చూపించిన ప్రేమను ఆ కల్వరి శిలువలో చూపించాడు. ఎందుకు చూపించాడు? ఈ లోకానికి, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి కూడా, దేవుని వాక్యాన్ని వింటున్న వారికి కూడా, దేవుని వాక్యాన్ని ఆస్వాదించిన వారిని కూడా, దేవుని యేసుక్రీస్తు యొక్క అభిమానులు కావచ్చు, అదేవిధంగా శ్రేయోభిలాషులు కావచ్చు, యేసుక్రీస్తు అంటే మాకు తెలిసనే వారు కావచ్చు, యేసుక్రీస్తు అంటే మాకు నమ్మకమైన వారు కావచ్చు, వాళ్ళు కూడా మన విశ్వాసాన్ని బట్టి, క్రైస్తవుల యొక్క సాక్ష్యాన్ని బట్టి, వారు నడుస్తున్న క్రియలను బట్టి, వారు చేస్తున్న పనులను బట్టి, వారు చేస్తున్న ఆ యొక్క పద్ధతులను బట్టి ఈ చుట్టుపక్కల సమాజం వారు, లేకపోతే మన మాటలు వింటున్నవారు, మన పద్ధతులను చూస్తున్నవారు ఎలా ఉండాలంటే ఈ మాట మనకు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసన, అంటే మనం ఈ లోకములో పరిమళ వాసనముగా ఉంటున్నామా? అంటే ఇతరులను మనము ఆకర్షిస్తున్నామా? దేవుని వాక్యాన్ని ఆకర్షించే విధంగా మన క్రియలు, మన యొక్క ప్రవర్తనను ఈ లోకానికి మనము చూపిస్తున్నామా అనేది ఇక్కడ మనం గమనించుకోవాలి. మన పద్ధతులు ఎలా ఉంటున్నాయి, మనక నడిచే విధానం ఎలా ఉంటుంది, ఇతరులతో మనము, ఇరుగు పొరుగు వారితో మనం ఎలా జీవిస్తున్నాం, లేక ఎలా మాట్లాడుతున్నాం, వారితో ప్రేమగా ఉంటున్నామా, ద్వేషంతో ఉంటున్నామా, అసూయతో ఉంటున్నామా, ఎటువంటి ఆలోచన విధానాలతో మనం ఉంటున్నామని మనం గమనించుకోవచ్చు. అది బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఇంటి ఎదుటివారు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కూడా ఏమంటుండో క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు. అదే మన ఒక క్రైస్తవ సమాజానికి కాదు, క్రీస్తును నమ్మిన, నమ్మకపోయినా, ద్వేషించిన, దూషించిన, అపహాసించిన, వ్యతిరేకించిన, కొట్టిన, తిట్టిన, ఎటువంటి వాటికైనా కూడా అందరూ కూడా నా వారే, నా బిడ్డలే, నా ప్రజలే, వీరంతా కూడా నాకు సంబంధించిన వారే, నేను అందరి వాడను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటాడు. అదేవిధంగా పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు, అంటే అందరి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు, ఎవరు కూడా ఇక్కడ మినహాయింపలేదు. తన్ను తాను దేవునికి అర్పణగాను
దేవునికి అంటే తన జీవితాన్ని, ప్రభు అయిన యేసుక్రీస్తు తన జీవితాన్ని, తన చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చాలి కనుక, తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకంలో ఈ శరీరాన్ని ఆయన చిత్త ప్రకారము, ఆయన చిత్తంలో మనమున్నాం కనుక మన కొరకు తన్ను తాను అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఎందుకు? ఈ లోకంలో మనము పరిమళ వాసన అంటున్నాడు ఇక్కడ. మన పువ్వుల వాసన ఎట్లుంటుందో మీకు, వివిధ రకాల పుష్పముల వాసన ఎట్లుంటుందో మీకు తెలుసు. మన వాసన బాగలేకపోవచ్చు, ఈ లోకంలో ఉన్న పరిసర ప్రాంతాల వాసన బాగలేకపోవచ్చు, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని ప్రాంతాల మనకు వాసనలు కూడా బాగలేకపోవచ్చు, మనుషులకు వాసన బాగలేకపోవచ్చు, తత్వాలు బాగలేకపోవచ్చు, మనుషులు బాగలేకపోవచ్చు. కానీ ఏమంటున్నాడు? ఈ లోకంలో సృజించిన ప్రతి వస్తువు కూడా, మరి పుష్పించిన ప్రతి పుష్పం కూడా పరిమళగా వాసనగా వికసిస్తుంది, వాసనను ఇస్తుంది కనుక అటువంటి వాసన, ఆ పరిమళ వాసనను నేను నీకు రుచి చూపిస్తున్నాను. ఎందుకు? నా వలన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు అటువంటి వాసనను నాకు కలిగించాడు. ఆ వాసననే ఈ ప్రజలందరికీ నేను కలిగించాలి, తద్వారా వారిని అందరినీ నేను ఆకర్షించాలి. ఈ లోకంలో నా ప్రజలు నశించిపోకుండా, ఆరిన అగ్నిలోకి వెళ్ళకుండా, ఈ లోకంలో పరిశుద్ధులుగా ఈ లోకానికి ఎలా వచ్చారో తిరిగి అలాగనే పరిశుద్ధులుగా వెళ్ళాలని తండ్రి యొక్క ఆశయం కనుక, ఆ ఆశని మిస్ కాకుండా, అటువంటి ఆశను ఈ లోకంలో వ్యర్థం కాకుండా, కాబట్టి ప్రియమైన బిడ్డారా, పరిమళ వాసనముగా దేవుడు ఈ లోకములో తన్ను తాను బలిగాను అర్పించుకున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డారా, ఎవరు ఈ లోకములో మన కొరకు అర్పించే వాళ్ళు కారు, ఎవరు ఈ లోకములో మన కొరకు చనిపోయేవారు కారు. మన మిత్రుడు చనిపోడు, మన కొరకు మనకు సంబంధించిన ఎవ్వరు కూడా చనిపోయేకి అంత త్యాగం చేయరు. ఎవరైతే మనం ప్రేమిస్తారో, ఎవరైతే మనను అరికాలు మొదలుకొని నెత్తి వరకు కూడా ప్రేమిస్తారో వారి కొరకే దేవుడు ఉన్నాడు, వారి కొరకే మనకిస్తారు. కాబట్టి ఆ ప్రేమను చూపించడానికి, ఆ ప్రేమను కనపరచడానికి, ఆ ప్రేమను మరి ఏ విధంగా నేను చూపించాలనే ఒక తపనతో నేను దేవుని చిత్తాన్ని ఈ లోకంలో ఎలా నెరవేర్చాలి, దేవుని ప్రేమను ఎలా నెరవేర్చాలి అని నేను ఎలా చేయాలంటే ఆయన యొక్క మార్గాన్ని చూపించాడు. అదే మార్గంగా నేను క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండటకు మనం ఎంతవరకు పరిమళ సువాసనముగా ఉన్నాము, మన మాటలు ఎంతవరకు తీయగా ఉన్నాయి, మన మాటల వలన ఎంతమంది ఆకర్షింపబడుతున్నారు, మన మాటల వలన మనము యేసుక్రీస్తును నమ్మిన బిడ్డలముగా, యేసుక్రీస్తు నమ్మిన సిద్ధాంతాలను కట్టుబడి, యేసుక్రీస్తును నమ్మిన ఆయన మరణాన్ని, ఆయన సమాధిని, ఆయన పునరుత్థానాన్ని, ఆయన శిలువ మరణాన్ని మనం ఆకర్షించుకొని దేవుడిని స్వీకరించినాము కనుక ఒకనాడు మనం కూడా యేసుక్రీస్తు దగ్గర వెళ్ళాలని ఆశయంతో, లక్ష్యంతో ఉన్నాము కనుక అటువంటి ఆశ కూడా ఇతరులకు కూడా మనము చెప్పవలసి ఉన్నదని అంటున్నాడు. కాబట్టి మనలో ఏ వాసన ఉన్నది? మంచి వాసన ఉన్నదా, చెడు వాసన ఉన్నదా, వినసొంపుగా ఉన్నదా, మన మాటలు వికృతంగా ఉన్నాయా, ఏ విధంగా ఉన్నాయి మనము గమనించుకోవాలి. కాబట్టి ఆయన మన కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. అక్కడ కులము, మతము, రంగు ఎటువంటివి కూడా ఎవరిని కూడా అక్కడ విభేదించలేదు. అందరూ కొరకు తను ప్రాణంగా ఈ లోకంలో ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి ఈ లోకంలో ప్రాణాన్ని మన కొరకు అర్పించేవారు ఎవ్వరూ లేరు, గమనించాలి. కాబట్టి ఎవరైనా ఉంటే మీరు చెప్పండి, తెలుస్తుంది మీకు. కాబట్టి మన కొరకు, ప్రజల కొరకు సుఖశాంతులుగా ఉండాలని, నశించిపోతున్న ఆత్మను రక్షించాలని, అదేవిధంగా ఈ లోకంలో ఎవ్వరు కూడా మరి ఒక మాటలో అంటాడు దేవుని వాక్యంలో, ఎవరైతే నశించిపోతారో వారిని నేను పైకి తీసుకురావాలి, నశించిన దానిని వెతికి రక్షించిన కొరకు మనుష్య కుమారుడు ఈ లోకములకు వచ్చిన అంటాడు. కాబట్టి ఎవరైతే నశించిపోతున్నారో వారికి మీ సువాసనను అందించాలి. మీ మాటల ద్వారా కావచ్చు, మీ క్రియల ద్వారా కావచ్చు, మీ ప్రవర్తన ద్వారా కావచ్చు, మీ యొక్క వాక్యాన్ని వినుట, ఆ యొక్క ప్రవర్తన, మారిన ప్రవర్తన బట్టి కానీ మీరు ఇతరులను ఆకర్షించే విధంగా మన పరిమళ వాసనగా మన వాసనని వరకు ఒకవేళ చెప్పినట్లయితే, చూపించినట్లయితే ఇతర పొరుగు వారికి, అన్ని వర్గాల వారు కూడా మన ప్రేమను చూపిస్తే మనము ఇంకా ఎత్తుకు మనం ఎదగలము. కాబట్టి దేవుని ప్రేమ క్రీస్తును మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు తన్ను తాను బలిగా అర్పణముగాను అప్పగించి అలాగుననే మీరును
ప్రేమ కలిగి. కాబట్టి ఒకటే మాట చెప్పారు, ఆ పరిమళ వాసన ఉండాలంటే మీలో తగ్గింపు ఉండాలి. కాబట్టి అదేవిధంగా ఆ ప్రేమ కలిగి నడుచుకోమంటున్నాడు. ప్రేమ అన్నిటినీ కప్పుతుందంట, ప్రేమ అన్నిటిని కూడా మార్పి వేస్తుందంట. కొరింథీయులకు రాసిన పత్రికలో 13 అధ్యాయంలో చూసుకున్నట్టయితే ఎన్నో వచనాలు మనకు ఉంటాయి అక్కడ. కాబట్టి ఆ యొక్క అధ్యాయంలో మనం గమనించినట్లయితే చూసినట్లయితే ప్రేమ ప్రతి దాన్ని కూడా కప్పేస్తుంది. మనము తను తాను రిక్తులుగా చేసుకున్నాడు, తను తాను బలిగా అర్పించుకున్నాడు. కాబట్టి దేవుడు మనం కూడా దేవుని నమ్మిన వ్యక్తులు, దేవుని స్వీకరించిన వ్యక్తులు ప్రతి దాన్ని కూడా ఇదిగో నేను దేవుని కొరకు పనిచేయాలి, దేవుని కొరకు నేను ఉండాలంటే నేను తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ఎలాగైతే తన శిష్యుల పాదములు కలిగి ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా తను ఎలాగా అర్పించుకున్నాడో పరిమళ సువాసనగా ఉన్నట్టుకు మనము కూడా సువాసన కలిగి సువాసన వెదజల్లి ఈ లోకానికి సాక్షిగా, యేసుక్రీస్తు సాక్షిగా మిగిలి మన జీవితాంతం మన లైఫ్ ఉన్నంత వరకు కూడా ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు వచ్చినా, ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా కూడా మనము మర్చిపోకుండా అవన్నిటి కూడా దేవుని యందు ఎదిరించి ఈ లోకంలో మనం చనిపోయిన పనులే కానీ మన సాక్ష్యం ఈ లోకంలో నిలబడాలని మనం దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఆశయంతోనే, ఆ యొక్క లక్ష్యంతోనే ప్రభు యేసుక్రీస్తు మన కొరకు తను అప్పగించుకొని తన పరిమళ వాసనను వెదజల్లి తన యొక్క ప్రేమను ప్రజలకు చూపించి ఈ లోకంలో నుంచి మన కొరకు మన యొక్క పాపమును క్షమించి కూడా తిరిగి మీరు కూడా ఆ పాపం నుంచి క్షమింపబడ్డారు కనుక, విమోచింపబడ్డారు కనుక ఆ యొక్క పరిమళ వాసన మీరు తీసుకొని మీరు కూడా ఈ లోకంలో పరిమళ వాసన ఉండాలని ఆయన కోరుతున్నాడు. దేవుడు ఇచ్చిన ఆ యొక్క చిన్న వాక్య భాగాన్ని బట్టి మీరు విని మర్చిపోకుండా మీ హృదయంలో భద్రపరచుకొని అది అదనంతగాను 30 గాను 100 గాను ఫలించుటకు దేవుడు మీ హృదయంలో ఆ వాక్యము భద్రపరచుగాక. ఆమేన్. చెప్పండి.